Hello guys, welcome to IAC. So today in this video we are going to discuss about the quiz related to the history. Okay, so history is also one of the major subject with respect to SSC. అయితే history the depthness అనేది ఇంతకుముందు చెప్పినట్టే ఎగ్జామ్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎస్సి మనం ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే దే ఆర్ వెరీ బేసిక్. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ టు గో మచ్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇచ్చారు. సో ప్రతి టాపిక్ జనరలిస్టిక్ యాటిట్యూడ్తో ఒక జనరల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఎలా ఉన్నాయి ఓన్లీ టు ద బేసిక్ ఎక్స్టెంట్లోంచి మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇంకొకటి ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా ఏదైతే ఒకటి వార్తల్లో నిలిచిందో దాని బేసిస్ పైన క్వశ్చన్స్ అడగటం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ అది హిస్టరీకి సంబంధించి అయితే దాని ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చను లేకపోతే దాని యొక్క హిస్టారికల్గా ఏం జరిగింది అనే దానికి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో హిస్టరీని కూడా ఇండైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి మనకు చాలా ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ న్యూ కైండ్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. బట్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని కాదు, బట్ ఆల్ ద టాపిక్స్ని కనీసం ఒక ఓవర్ వ్యూ మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ క్విజ్ ఉంటుంది, యూ విల్ బి ప్రొవైడెడ్ ద టైమర్. సో సీరియస్గా సో మీరు పేపర్ పైన రాయండి, లేకపోతే కింద కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ సి అంతా కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. యూ విల్ బి గివెన్ అ టైమర్. లైవ్గా ఎగ్జామ్ పెట్టినట్టు అవుతుంది, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. మీకు ఇచ్చిన ఆ 20 seconds టైంలో జస్ట్ రైట్ ద కమెంట్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో దిట్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో కూడా మాకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సో చూడండి, ప్రొలిఫిక్ ఇండియన్ పెయింటర్ మక్బూల్ హుసేన్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ టు డిపిక్ట్ ఏ లైవ్లీ అండ్ ఫ్రీ స్పిరిట్ ఇన్ హిస్ పెయింటింగ్స్. ఓకే, ఇది ఒక రకంగా వీ కెన్ ఇండైరెక్ట్లీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇండైరెక్ట్గా వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మనం హిస్టరీలో సో దీన్ని మనం పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీలా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. పర్టికులర్గా సో తనకు ఆర్ట్కు సంబంధించిన హిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో మక్బూల్ హుసేన్ అంటే చాలామందికి తెలీదు, బట్ మక్బూల్ ఫిదా హుసేన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎఫ్ హుసేన్. ఓకే, సో చాలామంది వినే ఉంటారు ఎంఎఫ్ హుసేన్కి సంబంధించి. సో ఇతను ఒక పెయింటర్ అని కూడా చాలామందికి తెలుసు. బట్ ఈ ఎంఎఫ్ హుసేన్ దేనికి సంబంధించిన పెయింటింగ్స్లో ఫేమస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇతను he has drawn many different types of paintings, painted many types, and he has also made many movies also. But tana paintings gaani tana movies gaani chaala saarlu that was in a controversy. Okay, mukyanga he has made a movie whose name is Meenakshi, a tale of 3 cities అని చెప్తాము, a tale of 3 cities. So what is the name of who is the డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, లేకపోతే మీనాక్షి ఈజ్ రిలేటెడ్ టు విచ్ పర్టికులర్ పర్సన్ అని ఇస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎఫ్ హుసేన్, ఏ టేల్ ఆఫ్ 3 cities. ఒక రిలీజియస్ క్రిటిసిజమ్స్ కూడా రైజ్ అయిపోయాయి దీనివల్ల. మెయిన్గా ఎంఎఫ్ హుసేన్ యొక్క పెయింటింగ్స్ మహాభారత్ కానీ లేకపోతే రామాయణ కానీ లేకపోతే డివైన్ పర్సనాలిటీస్ కానీ లేకపోతే సమ్ పర్సనాలిటీస్ లైక్ మహాత్మా గాంధీ కానీ లేకపోతే మదర్ తెరిసా కానీ లేకపోతే ఇండియాకు సంబంధించి బ్రిటిష్ కొలోనియల్ టైంలో ఇండియన్ ఏన్షియంట్ హెరిటేజ్కి సంబంధించి వాటిని డిపిక్ట్ చేస్తూ హీ హ్యాస్ పెయింటెడ్ మెనీ థింగ్స్. కానీ తన పెయింటింగ్స్లో తను ఎక్కువగా ఏ దాన్ని ఎక్కువగా యూజ్ చేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు క్వశ్చన్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హార్సెస్. ఓకే, సో దీన్ని ఇంకా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ హావ్ ఆల్సో గివెన్ యూ ద ఇమేజ్ ఓవర్ హియర్. చూడండి, యూ కెన్ సీ ద ఇమేజెస్ ఓవర్ హియర్. ఓకే, సో చూడండి హార్సెస్, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్సెస్. సో ఇందులో మనం ఒక కామనాలిటీ చూడొచ్చు. ద కామనాలిటీ విచ్ యూ కెన్ సీ ఓవర్ హియర్ ఈజ్ దట్ క్యూబికల్, అంటే ఒక క్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చూడండి ఒక రెక్టాంగులర్ ఫార్మేట్లో ఇమేజెస్ ఉంటాయి కదా, జస్ట్ దాన్ని ఒక క్యూబికల్ టైప్ ఆఫ్ పెయింటింగ్ అంటారు. సో తాను చేసే ఆ పెయింటింగ్కి సో దానికి గుర్తుగా
ఇండియన్ పికాసో అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ద పెయింటింగ్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్. ఓకే, సో దిస్ పర్సన్ హ్యాస్ ఆల్సో వన్ పద్మభూషణ్ అండ్ ఆల్సో పద్మ విభూషణ్, 2 అవార్డ్స్ని కూడా గెలుచుకోవడం జరిగింది, ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ ఇండియా. సో బట్ ఎనీవే ఇండియాలో వచ్చిన క్రిటిసిజమ్స్ కానీ వీటన్నిటి వల్ల హీ వెంట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మళ్ళీ తర్వాత ఇండియాకు బ్యాక్ వద్దాం అనుకున్నాడు, బట్ హీ డిడెంట్ కేమ్. సో ఖతార్ సిటిజన్షిప్ తీసుకుంటాడు, 1911లో అక్కడే చనిపోతాడు. వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో అలాగే భారత్ మాత ద మదర్ ఆఫ్ ఇండియా, మదర్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం కదా, దానిపైన కూడా తను చేసిన పెయింటింగ్స్ బట్టి సో చాలా క్రిటిసిజమ్స్లో ఉన్నాడు. హీ వాస్ క్రిటిసైజ్డ్ ఎ లాట్ బై డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్. సో బట్ మెయిన్ థింగ్ ఏంటంటే హార్సెస్. ఓకే, సో లైవ్లీ అండ్ ఫ్రీ స్పిరిట్ హార్సెస్, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు మక్బుల్ ఫిదా హుసేన్. ఓకే, సో అందుకే సో ఇది ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కాదు, సో ఇది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ గివింగ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ అని చెప్పి మనం చూసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Think carefully. Very easy question. Very easy question. Time up. Bihar, Telangana, Karnataka, Haryana. Bihar, Telangana, Karnataka, Haryana. ఇందులో మనం ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ వీ డోంట్ నో ద ఆన్సర్ ఆల్సో మనం ఈజీగా ఏది ఎలిమినేట్ చేయొచ్చు అంటే బీహార్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్, హర్యానా యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. ఎలా అంటే విజయనగర మెయిన్గా సదరన్ ఇండియా, సౌత్ ఇండియాలో డైనాసిటీని బేసికల్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో అండర్ ద రీన్ ఆఫ్ హరిహర అండ్ బూకరాయ. ఓకే, 14th సెంచరీలో హరిహర బూకరాయలో ఉన్నప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. మనం ఇప్పుడు హర్యానా కానీ బీహార్ కానీ చూస్తే యూ కెన్ సీ దట్ మోస్ట్లీ ఇన్ ద టు ద పాయింట్ ఆఫ్ నార్త్. కాబట్టి యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. యు ఆర్ లెఫ్ట్ విత్ తెలంగాణ అండ్ కర్ణాటక. సో కర్ణాటకలో బెల్లారికి సంబంధించిన పాయింట్ కర్ణాటక. సో దిస్ ఈజ్ అబౌట్ ద హంపి. ఓకే, సో దీన్ని మెయిన్గా యూ కెన్ ఆల్సో కాల్ దిస్ యాజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ విజయనగర అని కూడా మనం పిలవచ్చు. దేర్ ఆర్ మెనీ కింగ్స్ హూ హ్యావ్ రూల్డ్ దిస్ విజయనగర ఎంపైర్. ఓకే, ఈ విజయనగర డైనాసిటీ గురించి చూసినా కానీ అలాగే విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఫేమస్, ముఖ్యంగా టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఆ టైప్ ఆఫ్ మండపమ్స్ కానీ లేకపోతే కళ్యాణ మండపమ్స్ అని, గోపురమ్స్ అని డిఫరెంట్గా దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్. ముఖ్యంగా విజయనగరం కింగ్డమ్స్, విజయనగర డైనాసిటీ లేకపోతే ఈ కింగ్డమ్ మొత్తం ఎన్ని డిఫరెంట్ డైనాసిటీస్ రూల్ చేశారు అనిస్తారు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ సంగమ వంశం. ఓకే, సంగమ అండ్ అలాగే సంగమ సాలువ అండ్ ద అదర్ థింగ్ ఈస్ తులువ. సంగమ, సాలువ, తులువ అండ్ అరవీడు. So these are the 4 important dynasties with respect to Vijayanagara Empire. Vijayanagara Empire సామ్రాజ్యాన్ని రూల్ చేసిన ఇంపార్టెంట్ కింగ్డమ్స్. అయితే ముఖ్యంగా ఈ తులువ డైనాసిటీకి చెందిన వారే శ్రీకృష్ణదేవరాయ. హిస్టారికల్గా వెరీ ఫేమస్. ఓకే, శ్రీకృష్ణదేవరాయ ఏ డైనాసిటీకి చెందినవాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. తులువ ఎన్ని డైనాసిటీస్ విజయనగర ఎంపైర్ని రూల్ చేశాయంటే 4 థింగ్. ఈ సంగమ వంశం అంటే ఫస్ట్ హరిహర బూకరాయ అని చెప్పాను కదా, ఈ హరిహర బూకరాయ సో ఏ డైనాసిటీకి చెందిన వాళ్ళు అనిస్తారు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సంగమ డైనాసిటీ అని చెప్పేసి కూడా చూస్తాం. శ్రీకృష్ణదేవరాయ హ్యాస్ మెయింటైన్ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ కంట్రీస్. ఓకే, ఏ ఫారెన్ కంట్రీస్, ఏ యూరోపియన్లతోటి శ్రీకృష్ణదేవరాయ మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ పోర్చుగీస్. ఓకే, సో పోర్చుగీస్ నుంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే పోర్చుగీస్కి ఇతను సపోర్ట్ ఇస్తే పోర్చుగీస్ వాళ్ళు బదులుగా ఇతనికి హార్సెస్ కానీ సో మోడర్న్ వెపన్స్ కానీ ఇలాంటివి కృష్ణదేవరాయకు దే యూస్ టు సప్లై. ఓకేనా, ఇతను దేనికి అంటే తులువ డైనాసిటీకి చెందినవాడు. ఓకే, మెయిన్గా ఈ విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి ఐ హావ్ జస్ట్ గివెన్ యూ ద థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారు అంటే హంపీకి సంబంధించి హంపీ టెంపుల్ ఏదైతే ఉంటుందో చారియట్కి సంబంధించింది. సో ఆ చారియట్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ దే హ్యావ్ అరేంజ్డ్ ఏ వుడెన్ బ్యారికేడ్స్. యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈ యునెస్కో సో దే హ్యావ్ కంప్లీట్లీ గివెన్ ఏ వుడెన్ బ్యారికేడ్. ఎందుకంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి. సో దానికి ఆ వుడెన్ బ్యారికేడ్ అరేంజ్ చేసిన తర్వాత దాట్ వాజ్ ఇన్ న్యూస్. సో దీనికి ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు అంటే దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1986.
1986లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ హంపీని డిక్లేర్ చేశారు. ఓకే, సో ఇఫ్ వి లుక్ ఎట్ దిస్ వన్, సో యూ కెన్ లుక్ ఎట్ ఓవర్ హియర్. చూడండి, ఇది జనరల్గా ఒరిజినల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది వుడెన్ చారియట్ అని కూడా స్టోన్ చారియట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దీని డ్యామేజ్ అవ్వకుండా దీని చుట్టూ దే హ్యావ్ అరేంజ్డ్ దిస్ వుడెన్ బ్యారికేడ్స్. సో అందుకోసం ఇది న్యూస్లో ఉంది. సో న్యూస్ పేపర్ ఫాలో అవుతే జనరల్గా ఒక న్యూస్ వచ్చినప్పుడు ఈ హంపి దేనికి ఫేమస్, అది దేనికి క్యాపిటల్, సో ఏ డైనాసిటీలో చాలా ఎక్కువగా ప్రాస్పరస్గా వర్ధిల్లింది, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ విజయనగర ఎంపైర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, stop. Thomas Roe came as an official ambassador from King James I of England to which Mughal emperor's court? సో ఎవరి మొఘల్ ఎంపరర్స్ కోర్టుకి వీళ్ళు వచ్చారు అని చెప్పి చూస్తాం. చూడండి, ఎప్పుడైతే ఇన్ ద ఇయర్ 1498, ఓకే, సో 1498లో ఎప్పుడైతే వాస్కోడి గామా ఇండియాకు సీ రూట్ని డిస్కవర్ చేశారో, సో ఆ తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూరోపియన్స్ హూ ట్రై టు కమ్ టు ఇండియా అండ్ డూ ట్రేడ్ విత్ ఇండియాతో ట్రేడ్ చేయాలనుకున్నారు. సో అందులో ముఖ్యంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఉంటే పోర్చుగీస్ ఫస్ట్ కేమ్ టు ఇండియా. పోర్చుగీస్ ఫస్ట్ ఇండియాకి వచ్చారు, పోర్చుగీస్ తర్వాత డచ్, అండ్ దెన్ ఆఫ్టర్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. సో ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇండియాతో ట్రేడ్ చేయడానికి ఇన్ ద ఇయర్ 1600, ఎందుకంటే ఈ థామస్ రో ఇంగ్లీష్కి సంబంధించిన పర్సన్ కాబట్టి డైరెక్ట్గా బ్రిటన్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, సో 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సో రాయల్ చార్టర్ ఇచ్చి అప్రూవల్ ఇచ్చి, ఎవరు, ఎలిజబెత్ I, క్వీన్ ఎలిజబెత్ I ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద ఇయర్ 1600. సో అంటే ఇండియాతో ట్రేడ్ చేయడానికి ఇది ఎస్టాబ్లిష్ అవ్వబడింది. సో మరి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఉన్న రూలర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని ఇండియాతో ట్రేడింగ్ చేయాలి. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇండియాకి వచ్చారు. ఫర్ సపోజ్ చూస్తూ ఉంటే జేమ్స్ ల్యాంకాస్టర్. ఓకే, దెర్ ఇస్ అ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ జేమ్స్ ల్యాంకాస్టర్. సో జేమ్స్ ల్యాంకాస్టర్, దీన్ని ఫస్ట్ సెయిలింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం, మొదటి నౌకాయనం, ద పర్సన్ హూ కేమ్ టు ఇండియా త్రూ సెయిలింగ్. ఓకేనా, సో ఆ తర్వాత నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ హెన్రీ మిడిల్టన్. సెకండ్ వచ్చిన పర్సన్ ఎవరంటే హెన్రీ మిడిల్టన్ అంటే ఈ 1600 తర్వాత ఒక్కొక్కరుగా భారతదేశానికి వచ్చి దే వాంటెడ్ టు సీక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఇండియన్ కింగ్స్, ముఖ్యంగా మొఘల్ కింగ్. సో ఆ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ హాకిన్స్, హూజ్ నేమ్ ఇస్ విలియం హాకిన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో కెప్టెన్ హాకిన్స్, ఓకే, ఇతను కూడా వస్తాడు. బట్ దిస్ వాజ్ ఆల్సో ఎ బిగ్ ఫెయిల్యూర్. అంటే వీళ్ళందరూ వచ్చేసి ముఖ్యంగా జహాంగీర్, సో జహాంగీర్ కోటకు వచ్చి దే ఆర్ సీకింగ్ పర్మిషన్, బట్ జహాంగీర్ ఈస్ నాట్ గివింగ్ పర్మిషన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ పోర్చుగీస్ డామినేషన్ ఇన్ హిస్ కోర్ట్. పోర్చుగీస్ యొక్క కోర్ట్ అంటే వేరే పోర్చుగీస్ ఉన్నారు కదా, వాళ్ళు జహాంగీర్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళకు పర్మిషన్ ఇవ్వకూడదని. సో విలియం హాకిన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత కెప్టెన్ హిప్పన్ అనే పర్సన్, సో ముఖ్యంగా ఈ ఫర్ సపోజ్ విత్ రెస్పెక్ట్ టు సో కుతుబ్ షాహీస్ ఉంటాయి కదా, మహమ్మద్ కుతుబ్ షా పర్మిషన్ అడిగి మచిలీపట్నంలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దే ట్రేడింగ్ సెంటర్. ఆ తర్వాత దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫిఫ్త్ పర్సన్ హూ కేమ్ టు ఇండియా ఈజ్ నథింగ్ బట్ థామస్ రో. సో ఈ థామస్ రో ఇండియాలోకి వచ్చి అరౌండ్ 1615లో హీ ఈజ్ ఎ వెరీ ఫేమస్ డిప్లొమాట్. ఇతను ఇండియాకు వచ్చి సో జహాంగీర్కి తన డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చి బ్రిటిష్ వాళ్ళ పర్పస్, బ్రిటిష్ వాళ్ళ ఇంటెన్షన్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి జహాంగీర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అబౌట్ థామస్ రో. అంటే వీళ్ళందరూ వచ్చిన పర్మిషన్ తీసుకోలేకపోయారు, బట్ థామస్ రో ఈజ్ ద పర్సన్ విత్ హిస్ డిప్లొమాటిక్ స్కిల్స్ గెయిన్డ్ పర్మిషన్ ఫ్రమ్ ద జహాంగీర్. అందుకోసం సో ఎక్కడి నుంచి అంటే దట్ ఈస్ ఫ్రమ్ ద జహాంగీర్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్. సో దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్. సో తర్వాత 1696లో ఫోర్ట్ విలియమ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, 1698లో సతనౌతి, గోవింద్పూర్ అలాగే కలిఘాట్ అనే 3 విలేజెస్ని లీజుకి తీసుకుంటారు. ఆ 3 విలేజెస్ కాస్త
మెల్లిగా కలకత్తాగా డెవలప్ అవుతాయి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు డిస్కస్, బట్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఓవర్ హియర్. నెక్స్ట్ ఫర్దర్గా వీటిలో నుంచైనా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ వి గో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. చూడండి, విచ్ ఇయర్ సంచి వాజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ బీయింగ్ అబాండాన్డ్ ఫర్ నియర్లీ 600 years. ఓకే, సంచి. సో దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ స్తూపాస్. సంచి స్తూపాస్ అంటాం, వెరీ ఫేమస్ ఫర్ స్తూపాస్. ఈ స్తూపాస్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ వాటిని ఫేమస్ చేయడంలో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరంటే అశోక్. హీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ 84,000 స్తూపాస్. దాదాపుగా 84,000 స్తూపాలను తన ఎంపైర్ మొత్తంలో డిఫరెంట్ ప్లేసెస్లో తాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాంటి స్తూపాల్లో సారనాథ్ స్తూప కానీ సంచి స్తూప కానీ దేర్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ స్తూపాస్. సో అందులో సంచి స్తూపాన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే చూడండి, ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి అవి ఏదైతే జరిగిన ప్లేస్ ఉంటుందో కంప్లీట్గా వేరే సాయిల్ కానీ అవి కంప్లీట్గా భూమి లోపలికి కూరుకుపోతాయి. సో కంప్లీట్గా కొత్త టైం వచ్చేసింది కాబట్టి దే ఆర్ అనేబుల్ టు విజిబుల్, కనిపించవు. సో తవ్వకాలు అంటూ ఉంటాం కదా, సో ఆ తవ్వకాలు చేసినప్పుడల్లా కూడా ఆ మౌల్డ్స్ కానీ ఆ ఏవైతే రెమినెంట్స్ ఉంటాయి కదా అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగా ఆర్కియాలజికల్ సర్వే ఎక్స్కవేషన్లో భాగంగా వెన్ దే ఆర్ కంప్లీట్లీ థింకింగ్ అంటే దాని గురించి వెతుకుతున్నప్పుడు, సో బరీ డిగ్ చేస్తున్నప్పుడు 1818లో దాదాపుగా ఆ ప్లేస్ని సో ఈ 600 years పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సో ఈ స్తూపాస్ని డిస్కవర్ చేయడం జరిగింది. సంచి స్తూప దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, వెరీ ఫేమస్. ఓకే, సో సంచి స్తూప యూ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజ్ ఓవర్ హియర్. సంచి స్తూపకు సంబంధించి మీకు ఒక క్లియర్ కట్ ఇమేజెస్ ఇచ్చాం చూడండి. ఓకే, సో దీనికి ఒక్కొక్క దానికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. యూ కెన్ సీ దిస్. ఇక్కడ మనకు ఈ వర్టికల్ ఏవైతే ఉంటుందో వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఎ తోరణాస్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ పైన ఈ రెక్టాంగిల్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ హర్మిక. పైన ఛత్రి అని చెప్పేసి ఎన్క్లోజర్ వాల్. సో సో ద వాకింగ్ ప్లేస్ అన్నట్టు మనకి ఇక్కడ ఇది. సో హియర్ యూ కెన్ ఏబుల్ టు వాక్ ఓవర్ హియర్. మనం ఇక్కడ తిరిగి వచ్చి దానికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉంటాయి. బట్ ఎనీవే ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ ఇమేజ్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సంచి స్తూప. సో అయితే బుద్ధాకు సంబంధించి ఆయన ప్లేసెస్ ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి లుంబిని. సో అంటే ఈ బుద్ధాకు సంబంధించిన ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ద ప్లేస్ వేర్ బుద్ధా హ్యాస్ టేకెన్ బర్త్ ఈజ్ లుంబిని. అండ్ ఇఫ్ యూ టేక్ బోధ్ గయా, సో ఇది బీహార్లో ఉంటుంది. దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ బుద్ధా హ్యాస్ గాట్ హిస్ ఎన్లైటైన్మెంట్. అండ్ అలాగే సారనాథ్ అంటే బుద్ధాకి ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత సారనాథ్ అనే ప్లేస్లో హీ హాస్ గివెన్ హిస్ ఫస్ట్ సెర్మన్ లేకపోతే ఫస్ట్ స్పీచ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. సో ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత తన 4 పాత డిసైపుల్స్ని ఉద్దేశించి హీ విల్ గివ్ హిస్ థియరీస్. అందుకోసం సారనాథ్ ఈజ్ వెరీ ఫేమస్. సారనాథ్ పిల్లర్ కూడా చాలా ఫేమస్. ఆ సారనాథ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ 4 lions దాన్నే మన నేషనల్ ఎంబ్లమ్గా కూడా మనం స్వీకరించడం జరిగింది. దట్ ఈజ్ అబౌట్ ద సారనాథ్. అండ్ అలాగే కుషీనగర్ is a place where the death of Buddha has taken place. Okay, Kushinagar is the place where the death of Buddha has taken place. So this is about Sanchi Stupa. So Sarnath Stupa is also other important thing. This is located in the Uttar Pradesh. Okay na? So this is about this question. 1818 is the answer. So now let's move on to the next question. Your time starts now. Time up. చూడండి, veteran freedom fighter, social reformer and feminist Savitribai Phule hailed from which of the following states in India? Savitribai Phule, modern Indian history. పర్సనాలిటీస్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. లైక్ బాల గంగాధర్ తిలక్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్, లేకపోతే బిపిన్ చంద్రపాల్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, అరబిందో ఘోష్ కానీ, లేకపోతే సో విత్ రెస్పెక్ట్ టు ఫీమేల్ పర్సనాలిటీస్ వాళ్ళకి సంబంధించి కూడా కదంబిని, గంగూలీ. సో ఇలా కొంతమందికి సంబంధించి వాళ్ళు ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సావిత్రిబాయి పూలే, షీ ఈజ్ వెరీ ఫేమస్
ఆఫ్టర్ మ్యారేజ్ జ్యోతిబా పూలే, జ్యోతిరావు పూలే అనే గ్రేట్ పర్సనాలిటీని మ్యారేజ్ చేసుకున్న తర్వాత సో బోత్ ఆఫ్ దెమ్ కంబైన్డ్లీ దే హ్యావ్ ఫాట్ ఫర్ ద రిఫార్మ్స్ ఇన్ ద సొసైటీ. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, అందులో ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ కానీ విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ మ్యారేజెస్ని అబాలిష్ చేయడం కానీ, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి దే హ్యావ్ ఫాట్ మోర్ అండ్ మోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇండియా మొట్టమొదటిసారి భారతదేశంలో విమెన్కి అవేర్నెస్ కోసం ఇండియన్స్ చేత ఒక ఎడ్యుకేషన్ ఒక స్కూల్ని స్థాపించబడింది ఏంటంటే ఫస్ట్ టైం 1858. ఓకే, సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిబా పూలే సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ స్కూల్, దే హ్యావ్ ఓపెన్డ్ ఎ స్కూల్ ఇన్ ద ఇయర్ 1848 ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ బై ద ఇండియన్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద విమెన్. ఓకేనా, సో అలాగే సో 1852-53 ఆ టైంలో 52-53 ఆ టైంలో మహిళా సేవా మండలి అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి విమెన్కి అవేర్నెస్ ఇవ్వడం కానీ, సో వాళ్ళు ఎదుర్కొంటున్న ఎక్స్ప్లాయిటేషన్కి పోరాడటం కానీ, దానిపైన వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అనేవి కోసం మహిళా సేవా మండలి అనే దాన్ని స్థాపించడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు జ్యోతిబా పూలే కూడా క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది, ముఖ్యంగా సత్యశోధక్ సమాజ్. ఓకే, సో ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ సత్యశోధక్ సమాజ్. సో ఎవరు ఈ సత్యశోధక్ సమాజ్ని స్థాపించారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జ్యోతిబా పూలే. సో ముఖ్యంగా ఈ దళిత్ కమ్యూనిటీ ఉంటుంది కదా, సో వాళ్ళలో అవేర్నెస్ కోసం సో రిఫార్మ్స్ కోసం ఈ సత్యశోధక్ సమాజ్ని కూడా స్థాపించడం జరిగింది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ఎ ప్లేస్ కాల్డ్ యాజ్ మహారాష్ట్ర. సో ఓకే, సో చాలామంది రిఫార్మర్స్ వస్తారు మహారాష్ట్రకి సంబంధించి. సో బట్ దిస్ ఈజ్ అబౌట్ మహారాష్ట్ర. సో అండ్ అలాగే సో గులాంగిరి వాళ్ళు రాసిన బుక్స్లో నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జ్యోతిబా పూలే రాసిన బుక్ పేరేంటి? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బుక్స్ రిటన్ బై జ్యోతిబా పూలే? గులాంగిరి. సో దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ వన్, బట్ మెయిన్గా సో విమెన్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే దళిత్స్లో ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళ కోసం చాలా దే హ్యావ్ స్ట్రగుల్డ్ అలాట్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. నార్మల్గా చూడండి, దీస్ ఆర్ స్మాల్ ప్రిన్సిపాలిటీస్, స్మాల్ కింగ్డమ్స్, కొలత్నాడు, వలువనాడ్ అండ్ తెక్కుంకూర్. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. ఇవి ముఖ్యంగా చెరాస్ అండ్ పాండ్యాస్ అండ్ సదరన్ ఇండియాలో సో చెరాస్ అండ్ పాండ్యాస్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక బఫర్ జోన్ లాగా లేకపోతే ఒక చిన్న సైజ్ కింగ్డమ్స్ లాగా ఉండేవి. దీస్ ఆర్ ద 3 ప్లేసెస్. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ యాజ్ ఎ కేరళ. హిస్టారికల్లీ చాలా తక్కువ. ఇది అరౌండ్ 2020లో దట్ వాజ్ సమ్ టైమ్స్ ఇన్ న్యూస్. ఆ ప్లేస్కి సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ విజిట్ చేసినప్పుడు ఎందుకు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి సో హిస్టారికల్గా కొలత్నాడు, వల్లవనాడు అండ్ తెక్కుంకూర్ దాట్ ఈస్ రిలేటెడ్ టు ద కేరళ. ఒకవేళ తమిళనాడు ఇస్తే పీపుల్ మైట్ హ్యావ్ కన్ఫ్యూజ్డ్, బట్ ఇది ఏంటంటే చెరాస్కి పాండ్యాస్కి మధ్యలో ఒక బఫర్ జోన్ లాగా ఇవి ఉండేవి. సో దే ఆర్ రూల్డ్ బై దెమ్సెల్వ్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో డైరెక్ట్ క్వశ్చన్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Your time starts now. Time up. చూడండి, అజాతశత్రు, a ruler of Haryanka dynasty was the son of dash. So very basic question. So అజాతశత్రు హార్యాంక డైనాసిటీకి చెందిన పర్సన్. అతను ఎవరి కొడుకు అని ఇచ్చారు. అసలు చూడండి, సో ఇఫ్ యూ టేక్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ బింబిసార. అజాతశత్రు ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్, లేకపోతే తనను పారిసైడ్ అని కూడా పిలుస్తాం. తండ్రిని చంపేసి సో రాజ్యానికి అధికారి అవ్వడం కానీ రాజ్యానికి రాజు అవుతే దాన్ని మనం ఏమంటామంటే పారిసైడ్ అంట. ఓకే, అజాతశత్రు ఆఫ్టర్ కిల్లింగ్ హిస్ ఫాదర్ బింబిసారా he became the king. Okay, basically there used to be some Mahajanapadas. So 16 Mahajanapadas ani there are very famous Mahajanapadas. So ee Mahajanapadas lo Kasi used to be very famous. ఆ తర్వాత ఒకానొక టైంలో మెయిన్గా మగధకి
కోసల, వ్రిజ్జి అండ్ అవంతి. వ్రిజ్జి అండ్ అవంతి. సో ఈ నలుగురి మధ్యలో కూడా దేర్ ఈస్ యూస్ టు బి సీరియస్ స్ట్రగుల్ ఆర్ సీరియస్ వార్. ఓకే, ఈ నలుగురు మధ్య కూడా సో యాజ్ దే ఆర్ నేబర్స్ టు ఈచ్ అదర్, సో కింగ్స్ కాబట్టి దే యూస్ టు ఫైట్. వీళ్ళందరిలో కూడా విన్నర్గా లేకపోతే హై పవర్ఫుల్గా డిక్లేర్ అయి ఉన్నది ఎవరంటే మగధ. సో ఈ మగధ యూస్ టు బి ఎ వెరీ పవర్ఫుల్ అమాంగ్ ఆల్ ద మహాజనపద్. ఇనీషియల్గా కాశీ ఉండేది, దెన్ ఆఫ్టర్ మగధ బికేమ్ ఏ స్ట్రాంగ్ పవర్ఫుల్ కింగ్డమ్. ఈ మగధ దీన్ని స్థాపించింది ఎవరంటే బింబిసార. హీ బిలాంగ్స్ టు డైనాసిటీ కాల్డ్ యాజ్ ఏ హార్యాంక డైనాసిటీ. ఓకే, సో హీఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం బింబిసారాను. సో బింబిసార తర్వాత దేర్ ఇస్ అన్ అజాతశత్రు. అజాతశత్రు తర్వాత అతని కొడుకు ఉదయన్. సో ఇతని కూడా పారిసైడ్ అంటాము. అజాతశత్రుని చంపిన తర్వాత అదే అగైన్ ఉదయన్ విల్ బికమ్ ద కింగ్. ఉదయన్ తర్వాత కొత్త డైనాసిటీ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ శిశునాగా డైనాసిటీ అంటాం. వీ విల్ బి కాలింగ్ దట్ యాజ్ ఏ శిశునాగా డైనాసిటీ అంటాం. హార్యాంక డైనాసిటీ, శిశునాగా డైనాసిటీ. ఆ తర్వాత వీ విల్ బి సీయింగ్ నంద డైనాసిటీ. ఓకే, మహాపద్మనంద అలాగే ధననంద అని చెప్పేసి దే విల్ బి ఎస్టాబ్లిషింగ్. శిశునాగా తర్వాత నంద డైనాసిటీ వస్తుంది, నంద డైనాసిటీ. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మహాజనపదాస్. సో దిస్ ఇస్ 16 మహాజనపదాస్. మగధ ఈజ్ ఎ వెరీ ఫేమస్ వన్. అప్పుడు మగధకి మెయిన్గా వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాజగృహ. ఓకే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ రాజగృహ. రాజగృహ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ. బట్ ఆ తర్వాత ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు ద పాటలీపుత్ర. పాటలీపుత్రకు మళ్ళీ క్యాపిటల్ షిఫ్ట్ జరిగింది. ఎవరి టైంలో క్యాపిటల్ షిఫ్ట్ అయిందంటే దట్ ఈస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఉదయన్. ఓకే, బట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ బింబిసార. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ బట్ దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకేనా గైస్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. In which year was the foundation stone for the gateway of India laid in Bombay? Okay, so Bombay, so foundation stone for the gateway of India laid in Bombay. ఎప్పుడు దీనికి ఒక ఫౌండేషన్ స్టోన్ లే చేశారని ఇస్తారు. ఇట్స్ ఎ డైరెక్ట్లీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. దట్ ఈస్ 1911. 1911 is the year in which foundation stone for the Bombay was laid down. సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా when there is a arrival of the king, so different kings వస్తాయి కదా. సో అలాగే ముఖ్యంగా ప్రిన్స్ మ్యారీ అండ్ అలాగే జార్జ్ 5. సో వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళను కమమరేట్ చేయడానికి, వాళ్ళను గుర్తించడానికి, వాళ్ళకు గుర్తుగా సో ఏం చేస్తారంటే ఒక వుడెన్ గేట్, జస్ట్ ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో ఒక వుడెన్ స్ట్రక్చర్ని ప్లేస్ చేశారు. సో బట్ దానికి ఫౌండేషన్ స్టోన్ లే చేసిన తర్వాత in the year 1915 actually the construction has started actually in the year 1915, but foundation stone matram 1911. ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాకు వచ్చే ఈ కొలోనియల్ రూలర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెరమోనియల్ హెడ్స్ ఉంటారు కదా, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, వాళ్ళందరూ రావడానికి ఒక వెల్కమ్ ప్లేస్ లాగా దే యూస్ టు కమ్ ఫ్రమ్ దాట్ ప్లేస్. అక్కడ నుంచి ఫ్రమ్ ద సీవేస్ నుంచి వస్తారు కాబట్టి అటు నుంచి వస్తారు. ఈవెన్ ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా లాస్ట్ బ్రిటిష్ ఫోర్సెస్ ఉంటాయి కదా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. అందుకోసం దాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా లాగా ట్రీట్ చేస్తాం. ఎవరు వచ్చినా కానీ ఎవరు వెళ్ళినా కానీ బ్రిటిష్ సెరమోనియల్ హెడ్స్ దే యూస్ టు రిఫర్ దాట్ పర్టికులర్ ప్లేస్. అండ్ అలాగే మీరు చూస్తూ ఉంటే యూనో 2003లో ట్యాక్సీ బాంబ్ ఈ గేట్వే దగ్గరనే ట్యాక్స్ దగ్గర బాంబ్ పేలడం కానీ, అండ్ అలాగే 2008లో ఈ తాజ్ హోటల్ పైన అటాక్ చేయడం కానీ, దీస్ ఆర్ వెరీ నియర్ టు దిస్ ప్లేస్. ఎందుకంటే ఈ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరనే హోటల్ తాజ్ ఉంటుంది. సో అటాక్ చేయడానికి టెర్రరిస్ట్ అటాక్స్కి కూడా చాలాసార్లు ఒక హాట్స్పాట్గా నిలుస్తుంది ఈ రీజియన్. దట్ ఈస్ దిస్ క్వశ్చన్. ఓకే, ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 1911. లెట్స్ డిస్కస్ ద లాస్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Who among the following was the last ruler of Nanda dynasty?
ఓకేనా గైస్, ఇంతకుముందే డిస్కస్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 మహాజనపదాస్లో మగధ వాజ్ ఎ పవర్ఫుల్ వన్. సో మగధాస్లో మగధాని రూల్ చేసింది ఎవరు అని చెప్పుకున్నామంటే మెయిన్గా బింబిసార్. ఈ బింబిసారా ఆ మగధ డైనాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేశారంటే హీ ఎంటర్డ్ ఇన్ టు ద మ్యారిటల్ రిలేషన్షిప్స్. సో ముఖ్యంగా ఎవరు అంటే కోసల అన్నాం కదా. సో కోసలకు రాజు అయిన ప్రేసేనజిత్ ఉంటాడు. సో ఆ ప్రేసేనజిత్ తోటి హీ వెంట ఇన్ టు ద మ్యారేజ్ అలియన్స్. అండ్ అలాగే లిచ్చవి, ప్రిన్సెస్ ఆఫ్ లిచ్చవి, సో తనతో కూడా మ్యారిటల్ రిలేషన్స్కి ఎంటర్ అవుతాడు ఈ బింబిసార. సో దానివల్ల మగధ సామ్రాజ్యాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ద మగధ యూస్ టు బి వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ డైనాసిటీ. ఆ తర్వాత అజాతశత్రు, తర్వాత ఉదయన్, తర్వాత శిశునాగా డైనాసిటీ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ లిటిల్ బిట్ వీకర్. ఆ శిశునాగాను డిఫీట్ చేసి మహాపద్మనందుడు హీ విల్ ఎస్టాబ్లిష్ ద నందా డైనాసిటీ. సో హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ నందా డైనాసిటీ ఈజ్ నథింగ్ బట్ మహాపద్మనంద. కొన్ని బుక్స్లో ఇతను నాన్ క్షత్రియ లేకపోతే శూద్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. సో హూ ఈస్ ద ఫస్ట్ శూద్ర కింగ్, శూద్ర పర్సన్ టు బికమ్ ద కింగ్, లేకపోతే నాన్ క్షత్రియ టు బికమ్ ద కింగ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మహాపద్మనంద. ఓకే, సో ఈ మహాపద్మనందుడి తర్వాత నెక్స్ట్ కింగ్ అయింది ఎవరంటే ధననంద. సో ధననంద విల్ బికమ్ ద కింగ్. సో ధననంద కింగ్ అయిపోయిన తర్వాత ఈ ధననంద అతని కోర్టులో ఉండే చాణక్య సో అతని హ్యూమిలియేట్ చేయడం, అవమానించడం చేస్తే చాణక్య దాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని చంద్రగుప్త మౌర్యని హెల్ప్ ద్వారా ఈ ధననందుని డిఫీట్ చేసి మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, మౌర్యన్ డైనాసిటీ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ధననంద వాజ్ డిఫీటెడ్ బై చంద్రగుప్త మౌర్య. ఓకే, సో రూలర్ ఆఫ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ రూలర్. సో లాస్ట్ రూలర్ అడిగారు కాబట్టి ధననంద. దెన్ ఆఫ్టర్ మౌర్యన్ డైనాసిటీ వస్తాయి. సో ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాకుండా సో దీంతో పాటు సో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చదువుతూ ఉంటే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఎగ్జామ్లో వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, శ్రీకృష్ణదేవరాయ ఉన్నారు కదా, శ్రీకృష్ణదేవరాయ ఒక టైటిల్స్ ఏంటి, ఆయన రాసిన బుక్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటెన్ బై ద శ్రీకృష్ణదేవరాయ. ఓకేనా, అండ్ అలాగే సో చాణక్య గురించి చూసాం కదా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటెన్ బై ద చాణక్య, అవి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సో దట్ యూ కెన్ పార్టిసిపేట్ వెరీ యాక్టివ్లీ. సో నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ని మళ్ళీ ఒక సెషన్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Continue watching. Thank you guys.